జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆయుర్వేదం విషయంలో మన మోడీ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకు ఆ నిర్ణయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఆయుర్వేదం అనేది మన భారత ఉపఖండంలో చారిత్రాత్మకమైనటువంటి మూలాలను కలిగి ఉన్నటువంటి ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానం అన్నమాట. ఈ ఆయుర్వేదం పుట్టింది మన భారతదేశంలో అయినప్పటికీ నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అంతటా కూడా చాలా వరకు ఈ ఆయుర్వేదాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారు. ఆయుష్ని కాపాడి వృద్ధి చేసేటటువంటి వేదం ఆయుర్వేదం. ఆయుర్వేదం అనేది అధర్వణ వేదానికి ఉపవేదం అని కూడా అంటారన్నమాట. ఇక ఇంగ్లీష్ వైద్యం వచ్చిన తర్వాత ఈ ఆయుర్వేదం కొంతవరకు వెనకబడిన ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని అయితే సంతరించుకుంటుంది. ఈ ఆయుర్వేదం అనేది మన భారతీయ వైద్యంలో సాంప్రదాయ పద్ధతి అన్నమాట. నాకు తెలిసి ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా ఉండాలి. ఏది ఈ ఆయుర్వేదం అనేది, అర్థమవుతుందా? సరే, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మన ఆయుర్వేదం అనేది చెప్పాలంటే దీనికి కొంతవరకు ఆదరణ అయితే తగ్గింది. అందరూ కూడా ఈ అలోపతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇంగ్లీష్ వైద్యం మూలంగా మన ఆయుష్ కాలం తగ్గడమే కాకుండా ఈ సైడ్ ఎఫెక్ట్లు రావడం, వ్యాధి మళ్ళీ తిరగబెట్టడం అనేది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం గడప మనం చూస్తూ ఉంటాం. అందుకే మళ్ళీ మన ప్రాచీన వైద్య విధానం అయినటువంటి ఆయుర్వేదాన్ని తిరిగి వాడుకలోకి తీసుకురావడానికి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది. అందుకే 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన ఆయుర్వేద కళాశాలను అయితే నెలకొల్పినారనమాట. ఉన్న ఆయుర్వేద హాస్పిటల్స్కు పెద్ద మొత్తంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక ఆయుర్వేద వైద్యం వృద్ధి కోసం ప్రతి సంవత్సరం కూడా 1000 కోట్లకు పైగా నిధులను అయితే ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆయుర్వేద మూలికలను హిమాలయాల నుంచి, నార్త్ ఈస్ట్ అడవుల నుంచి, కైలాష్ పర్వతాల దగ్గర నుంచి తెప్పించి మన దేశంలో వాటిని వృద్ధి చేస్తున్నారు. అంటే అడవుల్లోనూ, కోనల్లోనూ, కొండల్లోనూ, వాగుల్లోనూ ఇలాంటి చోట్ల ఈ ఆయుర్వేద మూలికలు, దానికి సంబంధించినటువంటి ఆకులు ఇవన్నీ కూడా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. వాటిలన్నింటినీ సేకరించి వాటిని ఇంకా ఆయుర్వేద విధానం అనేది ఇంకా డెవలప్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ ధన్వంతరి గ్రంథం అని చెప్పేసి, ధన్వంతరి అని చెప్పేసి ఇలాంటి మనం చాలానే వింటూ ఉంటాం అనమాట. చెప్పాలంటే ఆయుర్వేదానికి ప్రపంచంలోనే తిరగలేదు. కానీ కాలక్రమేణా దాని విలువ చాలా మందికి తెలియక, అది నేర్చుకున్న వాళ్ళు లేక అది కొంతవరకు మూలన పడిపోయింది అనమాట. దానికి ఇప్పుడు మళ్ళీ ప్రాణం పోస్తుంది మన మోడీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం మరొక నిర్ణయం అయితే తీసుకునింది. అదేంటయ్యా అంటే ఇప్పుడు ఈ సెంట్రల్ సిలబస్లో మన ఆయుర్వేద విద్యను చేర్చడం అన్నమాట. అంటే ఎన్సీఈఆర్టీ బుక్స్లో ఇక నుంచి మన ఆయుర్వేద విద్యను పాఠ్యాంశాలుగా చేర్చుతున్నారనమాట. మొదటగా 6వ తరగతిలోను అలాగే 8వ తరగతిలోను మన ఆయుర్వేద విద్యకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను చేర్చున్నారు. అది కూడా మన భారతీయ ఆచార వ్యవహారాలకు తగిన రీతిలోనే ఈ పాఠ్యాంశాలు అయితే ఉండనున్నాయన్నమాట. దీని ద్వారా అంటే మన ఆయుర్వేద పాఠ్యాంశాలు అనేటివి పిల్లలకు సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చేలాగా, అలాగే ఫిజికల్ ప్రిన్సిపల్స్, మెంటల్ ఎబిలిటీని సాధించేలా ఉండనున్నాయి. ఇకపోతే 6వ తరగతి, 8వ తరగతి ఈ సైన్స్ పుస్తకాలలో ఈ ఆయుర్వేద పాఠ్యాంశాలను అయితే చేర్చున్నారు. వీటిలో మొదటగా 6వ తరగతిలో ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సూత్రాల గురించి, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి, అలాగే ఆయుర్వేదంలో ఉండేటటువంటి 20 సూత్రాల గురించినటువంటి ఈ పాఠ్యాంశాలు 6వ తరగతిలో ఉండనున్నాయన్నమాట. ఇక 8వ తరగతిలో దినచర్యలు అనేటివి ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా క్రమశిక్షణగా ఉండాలా, సీజనల్ డిసిప్లిన్ వంటి అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చున్నారు. తద్వారా ఏంటంటే ఇది ఒక ఆయుర్వేద విద్యను విద్యార్థులకు తెలియజేయడమే కాకుండా మన సైంటిఫిక్ వారసత్వ సంపదను కూడా మన పిల్లలకు అందించినట్టు అవుతుంది అన్నమాట. ఇప్పటికే 6వ తరగతి అలాగే 8వ తరగతి ఈ సైన్స్ పాఠ్యాంశాలలో చేర్చినటువంటి మన ఆయుర్వేద విద్యను ఇకపైన 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్లో కూడా చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని అయితే నియమించింది. వీటన్నింటి ద్వారా విద్యార్థులు మన సైన్స్ అలాగే వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడమే కాకుండా 20 విరుద్ధ లక్షణాలను ఏ విధంగా జయించాలా, అలాగే మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా, అలాగే మన దినచర్య అనేది ఏ విధంగా ఉండాలా,
ఉండాలా, మన భోజన పద్ధతులు ఏ విధంగా ఉండాలా, అలాగే మన బేసిక్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలా, బ్యాలెన్స్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్న విషయాలను ఈ పాఠ్యాంశాల ద్వారా బోధిస్తారనమాట. మొత్తం మీద మన మోడీ ప్రభుత్వం మన ప్రాచీన వైద్య విద్య అయినటువంటి ఆయుర్వేదానికి మళ్ళీ పునరుజ్జీవనం కల్పిస్తుంది. అది విషయం. మోడీ ఏం చేస్తాడంటే ఆయన విలువ తెలిస్తే కదా ఆయన ఏం చేసేది అర్థమైంది. ఎంతసేపటికి ఆయన కంటితో చూడలేకపోతే, ఎందుకంటే వాళ్ళు పచ్చకామెరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు బానిసతో బతుకులకు అట్టే కనపడతాడు ఆయన. కాబట్టి ఆయన చేసే మంచి కూడా ఇటాట ముండాగొడవలు కనపడదు. మోడీ ఏం చేశాడంటే ఎన్నని చెప్పాలా, కొన్ని వందలు కాదు కొన్ని వేలు కాదు అంతకుమించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 11 సంవత్సరాలు ఆయన చేసినట్టు చెప్పుకుంటా పోతే అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.